చదివే ముందు మరొక్కసారి అసలు కళ్యాణ్ ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అభిమానులు ఎంతవరకు వచ్చారు అండ్ పబ్లిక్ తన ఊర్లోని ఈ విధంగా ఇంత సక్సెస్ చూశారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి, మాకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి 2 గంటల వరకు మేము పడుకోలేదు. ఆ కప్పును చూసి మరీ ఆనందం వచ్చింది. కప్పు ఎప్పుడు పట్టుకొని వస్తాడనేసి ఆనందంతో అలాగే ఉన్నాం అనమాట. అంటే మీ కొడుకే వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు ఫీలింగ్ కలిగిందా మీకు? మాకు అంతకంటే ఎక్కువ ఫీలింగ్ కలిగింది. టెన్షన్ వచ్చింది, బీపీ అది ఎక్కువైపోయింది. ఎలా గెలుస్తాడా అనేసి అన్నట్టుగా అనిపించింది అనమాట. మా పిల్లలు గెలిచినట్టుగా అనిపించింది. మాకైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పెద్దగా ఫోన్ వాడడం రాదు, ఫోన్ అంటే తెలియదు, మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఓటేసారా? వేసాం, ప్రతిరోజు వేస్తున్నారు. 7 గంటలకల్లా వేస్తున్నాం, తెల్లవారు 7 గంటలకల్లా మిస్డ్ కాల్ ఇచ్చి వేస్తున్నారు అనమాట. మా పిల్లలు ఫోన్లో ఇచ్చేసారు, ఫోన్లోనే బెడ్స్ ఇచ్చారు, స్పీడ్ చేసి ఇచ్చేస్తే అది రోజు మేము వేసుకున్నారు. రోజు 7 గంటలకల్లా మేము వేసుకున్నారు. రాత్రి ఎప్పుడు 9 గంటలు పడుకుంటూ పోయారు మేము. అలాంటిది బాబు మా కళ్యాణం బిగ్ బాస్ లోకి వెళ్ళడం వల్ల 11:30 వరకు మేము అలా చూసుకుని ఉన్నారు. సో చూసారు కదా ఎంత క్రేజ్ అనేది. ఒకసారి మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్? ఇప్పుడు మీ ఊరు కుర్రాడు, మీ కొడుకు లాంటి వాడు. మా కొడుకు లాంటి వాడు బాగా మాకు పేరు తెచ్చాడండి. చెప్పుకోసం బాగా మాకు అందరికి సంతోషం అయిపోయింది. అంతే మరి. మీ ఊరికి ఎంత పేరు వస్తుంది ఎప్పుడు అనుకుంటారా మీరు? బాగా వచ్చిందండి, పేరు తెచ్చాడు, అదే చాలు. కష్టపడినందు బాగా చూశాడు. సో ఇది అంటే పాప వీళ్ళందరికీ కూడా ఒక మీడియా అంటే కొత్త, ఒక ఫోన్ అంటే తెలియదు, ఒక టెక్నిక్, కానీ వీళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఒకసారి చూడండి. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది కళ్యాణ పడాలని చూస్తే ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి. మాకు అంత కళ్ళలాగే ఉంది. ఒక చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగాడు, ఎంత సక్సెస్ సాధించాడంటే చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, అంటే కప్పు గెలుస్తాడని నమ్మకం ఉండేదా ఫస్ట్ నుంచి మీకు? ఫస్ట్ నుంచి అంటే మధ్యలో కెప్టెన్ గెలిచినప్పటి నుంచి మాకు బాగా గెలుస్తారని నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఊర్లో మీరు ఆడవాళ్ళందరూ రోజు మాట్లాడుకుంటారు సరదాగా, అటువంటి మాట్లాడుకునేవారా బిగ్ బాస్ లో మన కళ్యాణ్ ఈ రోజు ఇలా చేశాడు? రోజు మాట్లాడుకుంటారు. కెప్టెన్ గా గెలిచాడు, ముందు ఇంకా వస్తాడు, విజయం సాధిస్తాడని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించాడంటే మాకు గొప్పే కదండి. ఓకే, అంటే ఏమైనా తెలిసిందా ఎప్పుడు వస్తాడు ఏంటి మీకే? తెలియదు. ఓకే, చాలా ఆనందంగా ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కానించి మాకు ఎలాగంటే హ్యాపీగా ఫీల్ అయ్యాము. మొదటి 2-3 వారాలు ఇబ్బంది పడ్డాం, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బాగా ఇచ్చిన కాంచి బాగా ఉంది. ఇప్పుడు మేము ఊహించకుండా బాగా కప్పు కొట్టి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి నుంచి మాకు చాలా సంతోషంగా ఇదిగా ఉంది. మా ఊరు అందరూ సపోర్ట్ చేసి అందరూ హ్యాపీగా రాత్రి నుంచి సెలబ్రేషన్ బాగా చేసుకుంటున్నాం. బాగా అందరూ సపోర్ట్ చేసి గెలిపించినందుకు, కళ్యాణ్ కూడా బాగా చేసినందుకు. ఈ సెలబ్రేషన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరింతగా సెలబ్రేషన్ చేసుకుందామని ఇక్కడ ఏర్పాట్లు అందరూ చేసుకుంటాను. ఓకే తమ్ముడు చెప్పండి, ఎలా ఉండేవాడు కళ్యాణ్ మీతో మొదటి నుంచి? మాకు చిన్నప్పటి నుండి స్నేహితుడిగా ఉండేడు. నేను పుట్టి పెరిగేది మాది నాతోలు సార్, కానీ నేను ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ పనిచేశాను కాబట్టి మా తమ్ముడికి అభిమానంతో ఇక్కడ డెకరేషన్ చేస్తాను. నేను అంటే ఫ్రీగా చేస్తున్నారా మీరు ఇదంతా? ఫ్రీగా చేస్తున్నాను అన్న, అభిమానం కళ్యాణ్ ఆడి అభిమానంతో చేస్తున్నాను, ఫ్రీగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం అది సుందరపేట అనే గ్రామంలోనూ మాకు బిగ్ బాస్ అంటే ఎటువంటి తెలీదు. అలాంటిది తమ్ముడు అలాంటి వెళ్ళి బిగ్ బాస్ లో ఉండి ఒక గర్వంగా గెలుచుకొచ్చారు కాబట్టి సంతోషంగా ఉన్నాం అన్న. బాగా గెలిచాడండి కళ్యాణ్, అందరిలో పేర్లు తెచ్చుకుంటూ బాగా ఆట ఆడాడు, కప్పు గెలుచుకుంటూ శబాసుగా ఉన్నాడు.
ఎలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరు నుంచి అంత స్థాయికి వెళ్ళడం? మా ఊరి నుంచి మా గ్రామం మా జిల్లాకి మాకు అండగా బాగా గెలిచాడు మా గెలుపు పవన్ కళ్యాణ్. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు మీ యొక్క సుందరపడిన గ్రామం నుంచి అలాంటి బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడని కానీ ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. తమ్ముడు ఆర్మీ ఉద్యోగం చేసుకొని ఇక్కడ తల్లి తండ్రిని నొప్పించి చేసుకొని తమ్ముడు వెళ్ళడం బట్టి జరిగింది. బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యాడు. వెళ్ళిన తర్వాత అన్నీ బాగా ఇచ్చేసాడు పడాల పవన్ కళ్యాణ్. మాకు సుందరపేట గ్రామం నుంచి వెళ్ళాడు కాబట్టి అందరికీ రెండు తెలుగు రాష్ట్ర గ్రామంలో అందరికీ గరంగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు కానించి అందరూ గరంగా పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. గొప్పతోని రావాలి అందరూ ఆశయించారు. అలాగే వచ్చాడు. వాళ్ళ తల్లి తండ్రి పేరు కూడా నించోబెట్టాడు. సుందరపేట గ్రామానికి ఎంతో 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 పెద్ద పేరు తెచ్చాడు. మీరు చూసారా బిగ్ బాస్ అంతా చూసారా? మరి మొత్తం స్టార్టింగ్ నుంచి ఇన్ని అయ్యిన దాకా చూసాము. నిన్న గెలిచాడు. ఒక దీంట్లో కన్నీరు తెచ్చుకుంటే కానీ మేము కూడా ఇక్కడ టీవీలో చూస్తున్నాం కానీ తమ్ముడు ఇలాగా బాధపడ్డాడు, వస్తాడో రాడు అన్నట్టు మాకు ఇదయ్యింది. లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదయ్యాడు. అలాంటి తమ్ముడు కొప్ప కట్టుకొని వచ్చాడు. మాకెంతో గౌరవంగా ఆడకంటే టెన్షన్ మాకు పెరిగిపోయింది. అలాంటి తమ్ముడుగా ఇచ్చేసుకొని కొప్ప గెలుచుకొని వస్తాడని ఇంకా గౌరవంగా ఇదవుతున్నాము. ఎప్పుడెప్పుడు వస్తాడని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరు రోజు గేమ్ చూసేవారు, బిగ్ బాస్ చూసేవారు కదా, ఇప్పుడు అనిపించిందా కప్పు కొట్టుకొస్తాడని? మాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళిన కాంచి కళ్యాణ్ బాగా ఆడుతాడు. దేంట్లో వాడలేదు. అన్నీ ఫస్ట్ దీనిగా వస్తాడు. తమ్ముడు కప్పు కొట్టుకొని వస్తాడని మేము ముందు కొంచెం అనుకున్నాం. గర్వంగా కప్పని వస్తాడనండి. గర్వంగా పేరు తెస్తాడు సుందరపేటకి, ఈ గ్రామానికి అనేసి మేము గెలుపులో ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు జనరల్ గా అమ్మ సుందరపేట ఎక్కడైనా అందరూ వచ్చి అడుగుతుంటారు మిమ్మల్ని, కానీ ఇప్పుడు సుందరపేట పేరు అనగానే ఒక సంతోషం అందరిలో. మిమ్మల్ని అడుగుతున్నారా కళ్యాణ్ తెలుసా మీకు? అది కళ్యాణ్ తెలుసా? సుందరపేట ఈ ఊరు ఎక్కడ ఉన్నది కూడా తెలియదండి. అలాంటిది పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటే సుందరపేట అంటే ఒక రేంజ్ లో ఉందండి ఇప్పుడు. అదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఎలా ఉండేది మొదటి? ఫ్యామిలీ అంటే చిన్న ఫస్ట్ నుంచి వాళ్ళు కొంచెం పేదల నుంచి వచ్చారండి. ఇప్పుడు పర్వాలేదు, కానీ కష్టాలు పడి మంచి చెడ్డ ఇచ్చేసుకొని పిల్లల్ని బాగా చూసుకొని బాగా చదివించారండి. మెయిన్ బాగా చదివించి పై తాజులోకి తెచ్చారండి కళ్యాణ్ని. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ప్రస్తుతానికి వాళ్ళు లేరు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీతో మాట్లాడారా వాళ్ళు? మాట్లాడలేదండి, ఇంకా రాలేదు వాళ్ళు. వాళ్ళకంట మేము ఇంకా వాళ్ళు లేకపోయినా ఉన్నా సరే మంచి దీనిగా కళ్యాణ్ని బాగా రాత్రి బాంబులతోని ఆటలతోని కేకులతోని గట్టా బాగా చేసుకొని వచ్చారు. ఇంకా అవన్నీ వదిలి రాలేదు. కళ్యాణ్ అమ్మ నాన్న మీకు మొదటి నుంచి పరిచయం ఉందా? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? అంటే అంత పెద్దగా లేరండి. హాస్టల్లో ఉండేవాడు తను. కానీ ఒక నెల 2 నెలలు పెట్టి ఇక్కడ ఉన్నాడు. దాని నుంచి ఈ ఓట్లకి కాలేజీలకి వెళ్ళడం చేయడం అందరి దగ్గర మంచిగా చిన్నోళ్ళలోను పెద్దోడుగా ఉండి అందరినీ కూడా సపోర్ట్ చేయమని అందరితో తిరిగి బాగా ఇచ్చేసాడండి. మీరు చెప్పండి, మీకు కళ్యాణ్ తెలుసా బాగా? మాకు చిన్నప్పటి నుంచి తెలియదండి. చిన్న వయసు నుంచి ఇక్కడ ఉండేవాడు కాదు. వాళ్ళ అత్తకాడ చదువుకొని అక్కడ స్కూల్లో చదువుకొని అక్కడే ప్రేజర్ అయ్యి బాగా ఉండేవాడండి. ఇప్పుడు హౌస్ లోకి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మీ అబ్బాయి ఇలా వెళ్ళాడు అది? మా ఊర్లో వచ్చారు కదండి, వచ్చారు మాతో మాట్లాడారు, మేము మాట్లాడాము, అన్ని చేసామండి. బాగా మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించాలని వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారండి మాకు. మా ఫ్రెండ్ అండి, మా ఊరు అబ్బాయి. మాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మా గ్రామం కాదు, మా జిల్లాకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోగిపోయింది మా కళ్యాణ్ మా ఫ్రెండ్ వల్ల. ఓకే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? ఫ్రెండ్స్ అండి, బాగా మా ఒకే ఊర్లో ఉండేవారు. సరదాగా అన్నింటికి కూడా బాగానే ఇదిగా ఉండేవారు. ఎలా ఉండేవాడు అందరితో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి చాలా బుద్ధి దీనికి ఉండేది మేడం. చాలా బాగా ఎటు చెడు పట్ల గట్ట ఏం లేవు. అందరు కలిసి కట్టుకు తిరిగేవాడు. అంతగా బాగానే ఉండేది. మీరు ఎప్పుడు అనుకున్నారా మా ఊరు నుంచి మా ఫ్రెండ్ ఒకటి బిగ్ బాస్ కి వెళ్తాడు, అసలు మా గ్రామస్తులు వెళ్తాడు? ఇప్పుడు వచ్చి ఊహించలేదు మేడం సార్. అసలు అంతవరకు వెళ్తాడని మాకు ఇప్పుడు వచ్చి ఊహించలేదు. ఆ అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్ అయ్యి కూడా వెళ్ళాడని మాకు కూడా తెలియదు సార్. చాలా ఎంతగా మీకు ఘనంగా ఫీల్ అవుతున్నాం అండి. సీజన్ అంతా చూసారా? చూసాం, పక్కా ఏ టైం అయినా కదా చూస్తాం సార్. ఎలా ఆడేవాడు హౌస్ లో? ఎలా ఉండేవాడు? సూపర్ అండి. ఆట ఎలాగైతే ఎక్కడైతే ఆడాలో ఎక్కడైతే మాట్లాడాలో బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఓకే, ఎలా ఉంది ఊర్లో అంతా వాతావరణం? ఊరు మారుమోగిపోతుంది 12 గంటల దాకా నైట్. బాగా ఉంది సార్. బాగా రాత్రి 1 గంట దాకా కూడా కుర్రలందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాన్ షాప్ నడిపిస్తున్నారు అంటే పేదరికులు ఉండేదా ఫస్ట్ నుంచి? వాళ్ళు ఫస్ట్ నుండి మాది విజయనగరం జిల్లా అండి, సుందరపేట గ్రామం అండి, విలేజ్ అండి.
చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆ ఇంట్లో కొంచెం బాగా నిరుపేద కుటుంబం అండి. కుర్రోడిని బాగా చదివించి ఆ కుర్రోడికి ఆర్మీ జాబ్ తగలడం, ఆ కుర్రోడికి ఏంటంటే లక్కీగా ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి ఆడికి అవకాశం బట్టి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేశాడు. అవకాశం వచ్చింది, అందులోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళడం కూడా మాకు ఎంతో గర్వకారంగా ఉంది సార్. ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా మీతో మాట వచ్చి విలేజ్ వచ్చినప్పుడు మాట్లాడేవాడు, మీరు కలిసి తిరిగేవాడు సరదాగా? తిరిగాడు సార్. అగ్ని పరీక్షకి వెళ్ళే ముందు మా అందరితో బాగా ఫుల్గా ఓటింగ్ చేయమని అందరికి చెప్పాడు. ప్రతి కూడా మా ఫ్రెండ్స్ గిట్, మా రిలేటివ్స్ గిట్, మా ఫ్రెండ్స్ గిట్ అందరికి కూడా మా ఓట్ ఫర్ కళ్యాణ్కి చెప్పమని అందరికి కూడా చెప్పాడు. అందరికి ఫ్లెక్సీలు పట్టుకొని ప్రతి ఊరికి కూడా, గ్రామం కూడా, ప్రతి జిల్లాకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు గట్ట వేయించి చాలా దీనిగా చేసాం. క్యాంపెయినింగ్ తిరిగారా? ఓటు వేయమని కాలేజీలకి, యూత్ దగ్గరికి, ఊర్లో, గ్రామాల్లో ప్రతి కాలేజీలకి, సెంటర్లోను మొత్తం అన్నింటికి ఫ్లెక్సీలు పట్టుకుని వెళ్ళాం సార్. మీరు వెళ్ళేటప్పుడు రియాక్షన్ ఎలా ఉండేది కళ్యాణ్ కోసం? సూపర్ అండి. కళ్యాణ్ అంటే కళ్యాణ్ పక్కగా కళ్యాణ్ సాధిస్తాడు. విన్ను కళ్యాణ్ అనేసి ప్రతి కుక్కరు కూడా. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ ఊరు కుర్రాడు ఈ విధంగా ఈ స్థాయికి వెళ్ళాడు? నిరుపేద కుటుంబంలో పుట్టాడండి. బాగా నిరుపేద కుటుంబం. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామం. నిరుపేదలో పుట్టాడు. తల్లిదండ్రులు చిన్నప్పటి కాడి నుంచి కష్టపడి చదివించారండి. నిరుపేద కుటుంబం కష్టపడి చదివించారండి. కుర్రోడు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ప్రోత్సహించి పైకి వెళ్దాం, నా స్థాయి ఏంటో చూపిందాం అని నిరూపించుకోండి. మా గ్రామానికైతే తెలంగాణలో, ఉత్తరాంధ్రలో, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 29 రాష్ట్రాల్లో ఆడు ఇన్నర్ అనేసి అందరూ పండగ వాతావరణంలో నెలకొందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోండి, ఫంక్షన్ చెప్పుకుంటారా కళ్యాణ్ మావాడని? మా బాబు, మా అబ్బాయి అని చెప్పుకుంటామండి. ఇంక ఎవరో కాదు. మా ఇదంతా సుందరపేట గ్రామం అంటే ఒక మేనత్త మేనమా పిల్లమండి. ఇది జాగ్రత్తగా ఆలకించండి. ఇంక రెండో ఎయిర్పోర్ట్ లేదండి. ఈతల మేనమా పిల్ల, ఈతల మేనత్త పిల్లలండి. అంతా కుటుంబం అండి. ఇది మాదంతా 120 గ్రామం, 120